అమరావతి రాజధాని గ్రామంలో మేము పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నామండి. మరి మేము 7 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాము. ఫస్ట్లో అయితే 48 మంది ఉన్నారు, ఇప్పుడైతే 20 మందే ఉన్నారు. ఎందుకు 20 మంది ఉన్నారంటే జనాలందరికీ ఈ పని చేసి ఇన్ఫెక్షన్ వచ్చి రోగాలు వచ్చి అందరూ తగ్గిపోయారు. అయినా కూడా మేము ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఒకది మాకు ఇందుట్లో ఉంటుందని చెప్పి చేస్తున్నాం. మున్సిపాలిటీలో చేరింది, మున్సిపాలిటీలో చేరిన వాళ్ళకి అన్ని వర్కర్స్లకు అన్నీ లభిస్తాయని మేము ఎంతో ఆశతో చేస్తున్నాం. గవర్నమెంట్ మారితే మాకు ఏదైనా న్యాయం జరిగిద్దని చెప్పి ఇప్పుడు వరకు ఆశతో ఉండము. ఫస్ట్లో మాకు పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు పెన్షన్ ఆగిపోయిన పెన్షన్ కూడా మీకు ఇస్తామని చెప్పారు. ఆగిపోయిన పెన్షన్ 5,000, శాలరీ మీకు 21,000, మొత్తం 26,000 మీకు జీతం వచ్చిద్దామని చెప్పారు. చెప్పినప్పుడు మేము ఎంతో సంతోషంతో ఉన్నాము. అయితే మేము ఉదయాన్నే లేచి మా ఇల్లు శుభ్రం చేసుకొని ఊళ్ళో జనమందరం ఇల్లు శుభ్రం చేస్తున్నాం. మరి మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు జీతం పెంచాలని, మాకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం.